తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలి, చంద్రబాబు గారు తనతో రాజీనామా చేయించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ వెనుక కారణం ఏంటి? నిజంగా బిఆర్ నాయుడు తప్పు చేశాడా? అసలు బిఆర్ నాయుడిని రాజీనామా చేయమని జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బిఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా ఒక డీప్ ఫేక్ వీడియోని సృష్టించి సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నటువంటి క్రమంలో దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి బిఆర్ నాయుడుతో ఆ పదవికి రాజీనామా చేయించాలి, చంద్రబాబు గారే ఆ పని చేయాలి అన్నట్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయింది ఏంటంటే, ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ ఏదో ఒక మహిళతోటి ఉన్నట్టుగా వచ్చినటువంటి వీడియో. సరే, అది డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనుచరులు కానీ చైర్మన్ కానీ అంటున్నారు అదంతా ఫేక్ వీడియో, అది ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదు, ఎడిటింగ్ చేయటం కూడా రాదు వీళ్ళకి అని చెప్పి ఆయన ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదు సన్నాసులు అని అన్నారు. సరే, అది ఫేకా కాదా అనేది ఫోరెన్సిక్ పంపిస్తే తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటంటే, ఇంత జరిగింది కదా, కనీసం సీఎం డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద రెస్పాండ్ కావాలి కదా, అది ఫేకా కాదా అనేదన్నా రెస్పాండ్ కావాలి కదా, ఎందుకు కావట్లేదు అనేది ఒకటి. రెండేంటంటే, ఆయన చెప్పదలుచుకుంది, నేను హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడిని, చంద్రబాబు నాయుడు గారికి భక్తి లేదు, శ్రద్ధ లేదు తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల. ఆయన భక్తి శ్రద్ధ ఉంటే బిఆర్ నాయుడు గారిని అసలు చైర్మన్ పదవికి ఎంపిక చేయరు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అంటే, ఆయన చెప్తున్న దాని ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం, ఎన్నికలకు ముందే, అంటే 2024 ఎన్నికలకు ముందే బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి యాక్టివిటీ, తర్వాత అతను చేసినటువంటిది తెలియజేస్తూ ఈవిడ లేడీ, ఆ వీడియోలో ఉన్నటువంటి లేడీ ఒక లెటర్ రాశారట. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. రాసినప్పుడు అప్పుడు పట్టించుకోకపోగా చైర్మన్ పదవి ఎట్టిస్తారు అనేది ఆయన మెన్షన్ చేస్తున్నారు. మరి ఆయనకి లెటర్ వచ్చిన సంగతి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్ట తెలిసి తెలియదు మనకి. ఇప్పుడు లెటర్ ఆవిడ, ఆ పేరు ఏదో ఉంది చైర్మన్ గారితో ఆ వీడియోలో ఉంది కదా, ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారట. ఈయన చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లెటర్ రాసిన సంగతి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు. ఆ లెటర్ రాసినామే చెప్పలేదు, నేను లెటర్ రాశానని. పైగా వీళ్ళ మీద కేసు పెట్టింది కదా ఆవిడ. వీడియో ఫేక్ వీడియో క్రియేట్ చేసి పెట్టి నా పరువు తీశారని చెప్పి ఆవిడ కేసు పెట్టారు కదా. రాసిన ఆవిడే చెప్పట్లేదు. ఒకవేళ ఆవిడ రాస్తే తీసుకున్నాను, నేను తీసుకున్నాను, నాకు లెటర్ రాసింది చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లా. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆవిడ లెటర్ రాశారు, ఈయన లెటర్ తీసుకుని చదివాడు అని చెప్పి ఈయన నిర్ధారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ధారిస్తూ ఇలాంటి వ్యక్తికి మీరు చైర్మన్ పదవి ఎట్టిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న వేశారు ఆయన. వేస్తూ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడట్లేదు అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళకి భక్తి లేదు, దాన్ని వ్యాపారంగా చూస్తున్నారు, వ్యాపార కేంద్రంగా చూస్తున్నారు, ధర్మబద్ధమైనటువంటి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ మాటలు ఏమనిపిస్తుంది? ధర్మబద్ధమైనటువంటి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఏమనిపిస్తుంది? సహజంగా ధర్మారెడ్డి గుర్తొస్తాడు, ఈవో ధర్మారెడ్డి గుర్తొస్తాడు. ఓకే, అంతేనా? తర్వాత కరుణాకర్ రెడ్డి గారు గుర్తొస్తారు, వైవి సుబ్బారెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకమైనటువంటి పోస్టులు అప్పచెప్పింది వీళ్ళకే కదా. ధర్మారెడ్డి గారు నేపథ్యం ఏంటి, ధర్మారెడ్డి గారి యాక్టివిటీ ఏంటి, అదే అందరికీ తెలుసు. అవునా? పరికాని కేసులో ఉన్నాడా ఆయన? కల్తీ నెయ్యి కేసులో ఉన్నాడా? ధర్మబద్ధంగా వ్యవహరించేటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇచ్చాను ధర్మారెడ్డికి అని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నాడా? ఓకే. ఇక కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి అదొక నల్ల రాయి అని చెప్పి అన్నాడు ఆయన.
ఇంకా తర్వాత ఇంకోటి కూడా అన్నాడు, అది నేను చెప్పదలుచుకోవట్లేదు, వెంకటేశ్వర స్వామి గురించి. మరి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేశారు, ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడని. వైవి సుబ్బారెడ్డి గారు భార్య సతీమణి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ తులాభారం దాంట్లో కూర్చోబెట్టి జగన్ రక్షగా గోవిందా గోవిందా అంటూ శ్రీవారి సన్నిధిలోనే నినాదాలు చేసినటువంటి వీడియో మొత్తం తిరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి భక్తి శ్రద్ధ వెంకటేశ్వర స్వామి మీద లేవా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా అనేది ఈ 3 అపాయింట్మెంట్స్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అపాయింట్మెంట్స్ని చూస్తే అర్థమవుతుంది. ఒకటి. రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇన్ కేసు మీరు క్రిస్టియన్ కాకపోతే మీరు సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు రారు అనేది బిఆర్ నాయుడు గారు అడుగుతున్నారు కదా, రామని చెప్తున్నారు కదా, ఇప్పుడైనా రండి, మీరు మేము క్రిస్టియన్స్ కాదు అనుకుంటే మీరు రండి, సతీ సమేతంగా రండి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు సతీ సమేతంగా రారు, తలంబ్రాలు ఈయన ఒక్కళ్ళే తీసుకెళ్ళి ఇస్తుంటారు, డిక్లరేషన్ ఇవ్వరు. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర భక్తి శ్రద్ధ లేనిది ఎవరికి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ అయితే ఇవ్వట్లేదు కదా. డిక్లరేషన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు కదా. మరి ధర్మము శ్రద్ధ ఎలా ఉంది, ఎవరికి ఉంది? ఇప్పుడు ఆయన చెప్తుంటే ఇప్పుడు భక్తి శ్రద్ధ ఈ రెండింటి గురించి చెప్తుంటే ఇవన్నీ గుర్తొస్తుంటాయి సహజంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది. అంతే కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ ఇన్ని ఎంక్వైరీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? నీ కల్తీ అనేది విదితం కదా. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు కదా, నీ కల్తీ జరిగింది అని చెప్పి చెబుతున్నారు కదా, జరగలేదని నేను అంటలేదని చెప్పి అంటున్నాడు కదా ఆయన చిన్నప్పన్న ఎవరు ఆయన పిఏ, మొత్తం ఆయనే చేసింది, వాళ్ళు పిఏనే కదా. వాళ్ళు పిఏ చేశారంటే సుబ్బారెడ్డి గారి ప్రమేయం లేకుండా పిఏ అటు చేస్తారు, ఆయన తెలియకుండా జైలుగా చీరు కదా. సో ఆయనే చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భక్తి శ్రద్ధ గురించి వెంకటేశ్వర స్వామి మీద చెప్తున్నారు. ఆయన చెబుతూ బిఆర్ నాయుడు గారిని రాజీనామా ఎందుకు చేయించరు, మీరు రాజీనామా చేయించాలి కదా ఆయన చేత, మీరు రాజీనామా చేయించలేదంటే మీకు భక్తి శ్రద్ధ లేదు అనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో ఒకటి ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పి చెబుతున్నారు, ఫేక్ వీడియో అని. రెండు ఏంటంటే దాన్ని మార్ఫింగ్ చేశారని చెప్తున్నారు. సరే అది ఒరిజినల్ వీడియో అంటే ఒరిజినల్ వీడియో కాదని చెప్పి బిఆర్ నాయుడు గారు కూడా చెప్పట్లేదు. 30 సంవత్సరాల పాటు ఆ కుటుంబానికి తన కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఒకటి 2 చోట్ల దాన్ని మార్ఫింగ్ చేశారని చెప్తున్నారు ఆయన. సరే ఈ ఎపిసోడ్ని బేస్ చేసుకుని రాజీనామా చేయించాలని అంటే ఆ రోజున ఎంపీ గోరంట్ల మాధవ్ చేత జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయించారా? అరగంట అని చెప్పి మాజీ మంత్రులు అన్నారు కదా, మరి వాళ్ళ చేత రాజీనామా చేయించారా? ఇట్లా ఎన్ని వీడియోలు వచ్చినాయి, అప్పుడు ఎంతమంది వచ్చినాయి, ఎంతమంది చేత రాజీనామా చేయించారు? చేయించలేదు కదా. సో కాబట్టి ఇది రాజకీయంగా వాడుకోవాలనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకొని అసలైన హిందువుని నేను అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది కొంత హిందూ భక్తులకి హిందువులకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే భావిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఆయన క్రిస్టియను, అందరికీ తెలిసినట్టు విషయమే. ఇప్పుడు ఆయన మళ్ళీ హిందువుల పట్ల నాకు గౌరవం ఉందని అంటే ఆయన ఆయన రిసీవ్ చేసుకుంటారు ప్రజలు, అది ఆయన ఆలోచించుకోవాలి కదా. పక్కా క్రిస్టియన్ ఆయన, ఇప్పుడు జన్యు వేసుకొని నదిలో మునిగినంత మాత్రాన హిందూ అయిపోతారా? ఇప్పుడు మొన్న కడపకి వెళ్ళి టెంపుల్ దగ్గర ఏం చేశారు, తీర్థం తీసుకుని కింద పోసారు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడికి పోయి పూజలు ఎలా కూర్చున్నారు అన్నీ కూడా మొన్న చర్చనీయాంశం అయింది కదా. నమ్మకం లేకపోతే ఎవరు నమ్మమని చెప్పట్లేదు కదా. ఇప్పుడు నువ్వు నమ్మితేనే నీకు ఓట్లు వేస్తావని చెప్పి హిందువులు ఏమైనా చెబుతున్నారా? చెప్పట్లేదుగా. నువ్వు ఏదో క్రిస్టియన్, ఓకే క్రిస్టియన్, నమ్మద్దు, ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ నేను హిందువుని నేను గౌరవిస్తాను, మిగతా వాళ్ళు గౌరవించట్లేదు అనేది కొంత హిందువులకి లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది వింటుంటే ఆయన నోటి నుంచి. ఇప్పుడు ఎవరో హిందువులు మాట్లాడితే అది వేరు, హిందువే మాట్లాడాలా అని చెప్పి అనొచ్చు కూడా. హిందువే మాట్లాడాలని కాదు, ఇష్యూ మీద మాట్లాడండి.
కానీ భక్తి శ్రద్ధ లేదు వెంకటేశ్వర స్వామి మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అంటూ అనేది అది బహుశా ఆయన కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన మనవడి దగ్గర నుంచి ప్రతిసారి అక్కడికే పోతారు వాళ్ళు టెంపుల్కి. ఆ పేరు పెట్టాలన్నా, అన్నప్రాసన చేయాలన్నా, ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా అక్కడికే వెళ్తుంటారు. ఆయన ఇంటి దైవం అని ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి. ఇంకోళ్ళు చాలా మందికి తెలియదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి చూస్తే మన తిరుమల కొండ మీద నామాలు ఉంటాయి, అవి కనిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రైవేట్ సంభాషణలో చెప్తూ ఆయన ఇంటి దగ్గర నుంచి చూస్తే అది కనపడుతుండే నామాలు, అది చూస్తా పెరిగాము అని చెప్పి చెప్పారు. సో అంత వాళ్ళ దైవంగా భావిస్తుంటే అసలు వాళ్ళకి భక్తి శ్రద్ధ లేదు, కావాలని బిఆర్ నాయుడు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. మరింత అక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి అంటే అసలు ఆయన లెక్కలేదు, రాజకీయం చేస్తున్నాడు, రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామిని అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది అది బహుశా తిరుమలని బేస్ చేసుకొని ఇంత రాజకీయం చేయటం అవసరమా అని అనిపిస్తుంది ఎవరికైనా. ఓకే సార్, థ్యాంక్స్.